అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురు చరిత్ర 5వ అధ్యాయం కథారంభము. అయితే నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారు అంటిరి కదా, వాటిని వివరించండి అన్నాడు. అయితే ఈ సందేహం నాకు కూడా చదువుతుంటే కలిగింది. ఆ సందేహానికి ఈ కథలో నిరూపణ ఉందండి, వినండి. అతని శ్రద్ధాభక్తులకి సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు. మంచిది, ఈ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అని చెప్పడం వలన నాకు అంతే ప్రయోజనం కలుగుతుంది. కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా అలాగే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున ఉన్న దూరం